హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. గవర్నమెంట్ అఫీషియల్గా మనం ఫ్రెంచ్ 6th జనరేషన్ ప్రాజెక్ట్లో జాయిన్ అవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు కన్ఫర్మ్ చేసింది. డిఫెన్స్ మినిస్ట్రీ పార్లమెంట్లో ఈ విషయాన్ని బయటపెట్టింది. అయితే ఏఎంసీఏ ప్రాజెక్ట్ కూడా కంటిన్యూ అవుతుందని క్లారిటీ ఇచ్చింది. ఈ ఎఫ్సిఏఎస్ గురించి ఇంతకుముందు 2 వీడియోస్ చేశాను. ఫస్ట్ వీడియో చేసిన టైంలో 2 న్యూస్లు ఉన్నాయి. ఫస్ట్ న్యూస్, మనం యూరోప్లో రన్ అవుతున్న 2 6th జనరేషన్ ప్రాజెక్టులు ఎఫ్సిఏఎస్, జీసీఏపీలలో ఏదో ఒక దానిలో జాయిన్ అవడానికి అవకాశం ఉందేమో చూస్తున్నామని ఇలానే గవర్నమెంట్ పార్లమెంట్లో చెప్పింది. సెకండ్ న్యూస్, ఎఫ్సిఏఎస్ నుండి ఒకవేళ జర్మనీ తప్పుకుంటే మేము జాయిన్ అవడానికి సిద్ధమని ఇండియా ఫ్రాన్స్కి చెప్పింది. ఇక సెకండ్ వీడియో ఎప్పుడంటే జర్మనీ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఎగ్జిట్ అయింది. ఫైనల్లీ ఇండియా ఎదురు చూస్తున్న అవకాశం రానే వచ్చిందని మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇండియా ముందడుగు వేసింది. ఇప్పటి వరకు ఎఫ్సిఏఎస్ లేదా జీసీఏపీ అనుకోగా ఇప్పుడు ఎఫ్సిఏఎస్ అని ఫిక్స్ అయింది. అమెరికా, రష్యా, చైనా ఈ 3 దేశాలు మాత్రమే 5th జనరేషన్ జెట్స్ని సక్సెస్ఫుల్గా డెవలప్ చేశాయి. మిగిలిన దేశాలు వీళ్ళ దగ్గర నుండి 5th జనరేషన్ జెట్స్ని కొనడం లేదా 4.5 జనరేషన్ జెట్స్ని ఆపరేట్ చేయడంతో ఆగిపోయాయి. అయితే ఇప్పుడు కొన్ని దేశాలకి నెక్స్ట్ జనరేషన్లో అయినా మనకి సొంత జెట్ ఉండాలనే ఆలోచన వచ్చింది. అందుకే ఒక పక్క ఈ 3 దేశాలు ఇండిపెండెంట్గానే 6th జనరేషన్ జెట్స్ని డెవలప్ చేసుకుంటుంటే కొన్ని దేశాలు మాత్రానికి గ్రూప్గా ప్రాజెక్టులని మొదలుపెట్టాయి. 5th జనరేషన్ లేకుండా డైరెక్ట్గా 6th జనరేషన్కి వెళ్ళేటప్పుడు R&Dలో చాలా వర్క్ చేయాలి, చాలా ఇన్వెస్ట్ చేయాలి. ఒకరే అంటే కష్టం అని గ్రూప్గా వర్క్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులే ఎఫ్సిఏఎస్, జీసీఏపీ. ఎఫ్సిఏఎస్లో ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్. జీసీఏపీలో యూకే, ఇటలీ, జపాన్. ఇండియా అయితే సొంతగా 5th జనరేషన్ జెట్ని డెవలప్ చేస్తూ తర్వాత మార్క్ 2 పేరుతో 6th జనరేషన్ టెక్నాలజీస్ని కూడా తీసుకురావాలని చూస్తుంది. అయితే ఇంకో పక్క చైనా బాగా ప్రోగ్రెస్ అయింది. ఇంతకుముందు కావేరీ, తేజస్ లాంటి ప్రాజెక్టులు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఫెయిల్ అవ్వటం, లేట్ అవ్వడం జరిగి చాలా ఇబ్బంది అయింది. ఈసారి అలా లేట్ అయ్యి వెనకబడకూడదని ప్యారలల్గా ఇంకో ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వాలని చూసింది, అంటే ప్లాన్ బి. అయితే వర్క్ షేర్ విషయంలో ఆల్రెడీ ఫ్రాన్స్, జర్మనీల మధ్య డిసగ్రిమెంట్స్ వచ్చేసరికి జర్మనీ తప్పుకుంటుందని వెయిట్ చేసింది. ఎందుకంటే జర్మనీ ఉంటే ఫ్రాన్స్కి ఇంకో పార్ట్నర్ అవసరం లేదు. స్పెయిన్ చాలా చిన్న లో బడ్జెట్ పార్ట్నర్. జర్మనీ తప్పుకుంటే ఖచ్చితంగా ఇంకో హై బడ్జెట్ పార్ట్నర్ కావాలి. అప్పుడు మన టర్మ్స్తో డీల్లో జాయిన్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ బిని మొదలు పెట్టడానికి అవకాశం దొరక్క ఇండియా దాన్ని వినియోగించుకోవడానికి ముందడుగు వేసింది. ఈ జాయింట్ డెవలప్మెంట్ అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లాంటిది ఉండదు. జెట్లో ఒక్కో పార్ట్, ఒక్కో టెక్నాలజీ. ముందు ఈ ప్రాజెక్ట్లో కావాల్సిన టెక్నాలజీస్ లిస్ట్ని ప్రిపేర్ చేసి ఎవరెవరు ఏ టెక్నాలజీని డెవలప్ చేయాలో డిసైడ్ అయ్యి డెవలప్ చేస్తారు. మొత్తం కలిపితే జెట్ అవుతుంది. ఈ డెవలప్మెంట్ పూర్తయిన తర్వాత ఎవరెవరు ఏ టెక్నాలజీస్ని డెవలప్ చేశారో వాళ్ళు ఆ పార్ట్స్ని వాళ్ళ దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అవి ఈ దేశాల మధ్య రొటేట్ అవుతుంటాయి. ప్రతి దేశంలో ఈ పార్ట్స్ మొత్తం కలిపి ఫైనల్ జెట్ని రెడీ చేయడానికి అసెంబ్లీ లైన్ ఉంటుంది. ఇలా ప్రాజెక్ట్లో ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందనే దాన్నే వర్క్ షేర్ అంటారు. ఈ విషయంలోనే జర్మనీ, ఫ్రాన్స్ల మధ్య డిసగ్రిమెంట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఇండియా టఫ్గా ఈ వర్క్ షేర్ గురించి మాట్లాడి జాయిన్ అవ్వాలి. ఫ్రాన్స్కి ఇప్పుడు హై బడ్జెట్ పార్ట్నర్ కావాలి కాబట్టి మనకి లెవరేజ్ ఉంటుంది. సో ఫైనల్లీ ఇండియా ఫ్రాన్స్ 6th జనరేషన్ ప్రాజెక్ట్ లోడింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.